యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట ఆయన పనులు చేయించున్నాడు. శాంతికరమైన జన్మలను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవ చేయించున్నాడు. తమ నామం బట్టి నీటి మార్గంలో కల్పించున్నాడు. గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ భయానికి భయపడినాను. నేను నాకు తోడేంటూ నీ దుఃఖాన్ని నీ దండమును ఆదరించను. నా శత్రువులు ఏంటంటే నాకు భోజనం సిద్ధపరచరు. నూనెతో నా తలంటున్నాను. అగ్ని కృపాశ్రమంలో వచ్చు చిరకాలం మందిరంలో నేను వాసం చేశాను. దేవుడి వాక్యం ఈ యొక్క ఆశ్రమంలో చేరిపడుతుంది. నీ యొక్క మార్గంలో నడిపించిన వేడుకుంటున్నాను. ఈ ప్రియకు బహుగా జీవించండి, బహుగా జీవించి ఆశ్రయించండి. వారి పట్ల తెలియదు దాచిపెట్టున్న ప్రతి ఒక్క కార్యం జరిగించిన ప్రార్థన. అలాగే ఈ సంవత్సరంలో తండ్రి కొద్ది రోజుల్లో పరిశ్రమ మొదలు వచ్చినగా తండ్రి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ తండ్రిలో చక్కగా రాయడానికి మంచి మార్పులు పాల్గొనడానికి సహాయం చేయండి. ఆయన నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. గొప్ప దేవా నీకేమన్నా, గొప్ప దేవా నీకేమన్నా, గొప్ప దేవా నీకేమన్నా. స్తోత్రకు పాత్రుడా, స్తోత్రకు పాత్రుడా, స్తోత్రహరుడా, స్తోత్రహరుడా, స్తోత్రహరుడా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధనా. స్తుతి కీర్తన, స్తుతి కీర్తన, రాజాతి రాజుకే స్తుతి కీర్తన. జీవాధిపతి అయిన యెహోవాకు, ప్రభువుల ప్రభువైన యేసునకు, జీవాధిపతి అయిన యెహోవాకు. మనకేదైతే సహాయం కావాలో ప్రతి ఒక్క సహాయం తెచ్చింది మొదలు వారిని ఉంటున్న ప్రతి ఒక్కటి జీవించండి. వారికి తండ్రి ప్రతి సంవత్సరంలో వారి పట్ల ఏదైతే మేలు దాచిపెట్టిన ప్రతిది కూడా నెరవేర్చిన కార్యం చేస్తున్నాను. అలాగే ఈ సంఘంలో ఈ బిడ్డలు తండ్రి ప్రభు తండ్రి ప్రభావం మాట్లాడుతూ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మరి ఎక్కువైన మేలు ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు వారి పేరట కలగాలని సేవకులుగా మేము మరి ఎక్కువగా ప్రార్థన చేయటంలో మమ్మల్ని మేము బలపరుచుకుంటూ ఉన్నాము. అనుదినము కూడా మరి ఎక్కువగా దేవుని కొరకు పరిచయాలు, మరి ఎక్కువగా దేవుని సువార్తలో, దేవుని పరిచర్యలో బలమైన సాధనలుగా వాడబడాలనేది మా ఆశ. సంఘబిడ్డలైన మీరు ఎటువంటి ఆశ కలిగి ఉండాలంటే మరి ఎక్కువగా దేవుని నేను ఆరాధించాలి, బలమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసురాలుగా దేవుని సన్నిధానంలో నా కుటుంబంతో కలిసి నేను ఎదగాలి అనే ఆశ ప్రతి వారు కలిగి ఉండాలి. చూద్దాం దేవుని వాక్యాన్ని. ద్వితీయోపదేశకాండము నిన్ను నడిపించి ఆదరించిన దేవుడు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు ఈ గొప్ప జన్మకు ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అయితే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని వారు ఆరాధన చేసి జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, యెహోవా నామములో ఎవరైతే మొరపెడతారో, యేసుక్రీస్తు నామములో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి సమీపంగా ఉన్నట్టుగా ఈ లోకంలో ఏ జనానికి ఏ దేవుడు కూడా సమీపంగా లేడు. మరి గడిచిన సంవత్సరంలో సమీపంగా ఉన్న దేవుడు ఈ నూతన సంవత్సరంలో కూడా నీ మొర వినడానికి ఆయన అతి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడానికి, మొరపెడితే నీ ప్రతి సమస్యకు కూడా ఆయన పరిష్కారం చూపడానికి సమీపంగా ఉన్నాడు. ఆయన నీకు అతి చేరువుగా ఉన్నాడు.
ఆయన దగ్గరగా ఉన్నట్టు, ఆయన సమీపంగా ఉన్నట్టు మరి ఏ ఒక్కరు కూడా నీకు సమీపంగా ఉండలేరు, ఉండబోరు కూడా. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, మొరపెట్టినప్పుడు ఈయన నీకు సమీపస్తుడిగా ఉంటాడు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఈ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు నీ పరిస్థితిలో నిన్ను విడిపించడానికి ఈయన నీకు అతి చేరువుగా వచ్చి నిన్ను ఓదార్చి ధైర్యపరిచి నిలబెడతాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ దేవునిని మనము సమీపస్తులుగా జీవిస్తూ ఆయనను అనుసరించాలి. ఈయన మనల్ని ప్రేమించినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు వారు మనం ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించడం లేదు. ఈ లోకంలో ఎవరు కూడా నీ విషయంలో అంత శ్రద్ధ వహించేవారు ఎవరు లేరు. దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువాన్ని కన్నీరు కార్చి దేవుని పాదాల దగ్గర నువ్వు వెతికితే దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు సమీపంగా ఉంటాను. ఈ సంవత్సరం అంతయు కూడా నా దగ్గర మొరపెట్టు. ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి క్షణము కూడా దేవునిని అనుసరించి జీవించండి. ఆయన మీకు సమీపస్తుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు సమీపంగా ఉంటే ప్రతి పరిస్థితి కూడా మనము చూస్తుండగానే ఆయన మార్పులోకి తీసుకొస్తాడు. ఎంత కఠినమైన ఇబ్బంది అయినా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా, బహువేదనతో నీవు ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం అంటుంది, ఈ దేవుడు నీకు సమీపంగా ఉంటాడు, ఈ దేవుడు నీకు దగ్గరకు వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆదరిస్తాడు, నిన్ను విడిచిపెట్టడు, నిన్ను త్రోసివేయడు. నీ దగ్గరికి వచ్చి నిన్ను కౌగిలించుకుని నీ కన్నీటిని 2024 సంవత్సరంలో నీవు కలిగి ఉన్న భక్తి కంటే రేపు నాకు దగ్గరగా నివసించాలి అంటుంది దేవుని వాక్యం. దేవునికి దగ్గరగా బ్రతకాలి దేవుని ప్రజలు, దేవుని కొరకు వెతికే వారుగా ఉండాలి దేవుని బిడ్డలు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఖచ్చితంగా సమీపంగా ఉన్న మన దేవుడు మనల్ని చేరదీస్తాడు. సమీపంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు నీ కన్నీటిని తుడుస్తాడు. సమీపంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. ఈ 2025 సంవత్సరంలో వెంబడిస్తే క్రీస్తు నీకు సమీపంగా ఉండడు. శ్రమలే నిన్ను అలుముకుంటాయి, వేదనలే నిన్ను చుట్టుకుంటాయి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, సమీపంగా జీవించే దేవుడు నేను, నాతో నీవు సహవాసం కలిగి ఉండాలి, నాతో స్నేహం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నాతో స్నేహం చేస్తావో, ఎప్పుడైతే నా సహవాసంలో నువ్వు ఎదుగుతావో, నేను నిన్ను ప్రతి విషయమందులో కూడా బలపరుస్తాను, అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. చూద్దాం దేవుని వాక్యము 2వ దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 40వ వచనం. రెండవ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 40వ వచనం. నా దేవా, ఈ స్థలమందు చేయబడి విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదువు గాక, నీ చెవులు దానిని ఆలకించును గాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, ఈ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. చాలా మా దేవుని వాక్యం మనం చదువుతున్నాము. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 40వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. దేవుని వాక్యములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరితోనూ కూడా దేవుని సముఖంలో నిలబడి ప్రార్థిస్తున్న వారితో కూడా దేవుని కనుదృష్టి ఉంటుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానంలో ఈ రాత్రి నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, దేని కొరకు ఆశ కలిగి విజ్ఞాపన చేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా కనుదృష్టి నీ కుటుంబం పైన ఉన్నది, నా కనుదృష్టి నీ ప్రార్థన మీద ఉన్నది, నా కనుదృష్టి నీ మీద ఉంచి నువ్వు ఏదైతే విన్నపం చేస్తున్నావు, ఏదైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే నా సన్నిధానంలో నువ్వు అడుగుతున్నావో, నేను దాన్ని నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరములో ఈ రాత్రి దేవుని పాదముల దగ్గర గడుపుట ఎంతో బహుశ్రేష్టం. లోకంలో ఎంతో మంది ప్రజలు ఈ సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు, వ్యర్థంగా గడుపుతున్నారు. వారి ధనాన్ని, వారి ఉన్న ప్రతి పరిస్థితిని కూడా వ్యర్థమైన దాటికి వారు కేటాయిస్తున్నారు. కానీ దేవుని పిల్లలైన మనమందరం కూడా
మందిరంలో, దేవుని పాదముల దగ్గర, దేవుని సన్నిధానంలో ఆయన స్తుతిస్తూ ఉన్నాము, ఆయన గణపరుస్తూ ఉన్నాము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన సన్నిధానంలో నీవు పెట్టే మొరపైన దేవుని కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే దేవుని దగ్గర నువ్వు మొర పెడుతున్నావో, ఏదైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నావో, దానిని నేను అనుగ్రహించడానికి నీ పైన నా కనుదృష్టి ఉంచానంటున్నాడు దేవుడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది, ఆయన కనుదృష్టి నీ బిడ్డల మీద ఉన్నది, ఆయన కనుదృష్టి నీ కుటుంబం మీద ఉన్నది. కావున దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు సమీపంగా ఉంటున్నాను, నా మీద నువ్వు ఆధారపడు, నన్ను అనుసరించి జీవించు, నాలో బలంగా ఎదగడానికి నువ్వు ఇష్టపడు ఈ దేవుని బిడ్డ, అప్పుడు సమస్త కార్యాలను నేను జరిగిస్తాను అంటున్నాడు. మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా, ఈ నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపం మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. దేవుని కనుదృష్టి ఉంటుంది, అలాగే దేవుని చెవులు కూడా ఆయనకు మొరపెట్టే వారిపైన ఆయన ప్రార్థన వినడానికి ఆయన చెవి ఒగ్గుతూ ఉన్నాడు. నీ నోటి నుండి వచ్చే ప్రార్థన, నీ నోటి నుంచి వచ్చే ఆరాధన, నీ నోటి నుండి నీ పెదవుల నుండి వచ్చే పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ప్రార్థన వినడానికి దేవుని చెవులు ఎప్పుడు సిద్ధముగా ఉన్నాయి. 2024 సంవత్సరంలో నువ్వు ఎట్టి రీతిగా జీవించావు నీ హృదయానికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇక 2024లో జీవించినట్టుగా ఈ నూతన సంవత్సరంలో నీ జీవించకూడదు. అటు రీతిగా ఉండకూడదు. నీవు మార్పు చెందిన వ్యక్తిగా దేవుని వాక్యంతో దేవుడు తేటగా మాట్లాడుతున్నాడు. నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నీకు సమీపంగా నేను ఉంటాను, నీ విన్నపాన్ని నేను ఆలకిస్తాను, నీ ప్రార్థన నేను వినడానికి నేను చెవి ఎగుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనస్సును పరిపూర్ణంగా దేవుని వైపుకు త్రిప్పేవారంగా మనం ఉండాలి. పూర్ణ హృదయంతో భయభక్తులు కలిగి దేవుని ఆరాధించాలని ఇదివరకే మన వాక్యంలో చదివినాం. అట్టి రీతిగా ఎప్పుడైతే దేవుని మనం వెంబడిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నీ విన్నపాన్ని నేను ఆలకించి దానికి తగిన మేలును నేను దయచేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే మేలు మనం పొందుకునే వారంగా ఈ నూతన సంవత్సరంలో ప్రతి వారు జీవించాలి. చదువుకునే బిడ్డలు, యవనస్తులు, చిన్నలు, పెద్దలు, ప్రతి వారు కూడా దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపాలి. దేవుని మాటను బట్టి మనం ఎప్పుడైతే ఆయనను అనుసరించి నడుస్తామో, దేవుని వాక్యం ద్వారా దేవుడు చెప్తున్న ప్రతి మాటను కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రతి వాగ్దానాన్ని కూడా నువ్వు పొందుకోగలుగుతావు ఈ నూతన సంవత్సరంలో. అందుకే దేవుని వాక్యం అంటుంది, నా కనుదృష్టి నీ మీద ఉన్నది, నీవు చేసే ప్రార్థన నేను వింటున్నాను. కాబట్టి మరీ ఎక్కువ విశ్వాసము కలిగి, మరీ ఎక్కువ భక్తి జీవితము కలిగి, మరీ ఎక్కువ దేవునిని ప్రేమించే మనసు కలిగి దేవుని సంఘం ఉండాలి ఈ 2025 సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకునంత కాలము కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తూ, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ, ఆయన సన్నిధానంలో మొరపెట్టినట్టయితే దేవుడు అంటున్నాడు కదా, నా కనుదృష్టి నీ మీదే ఉంచుతాను, నీ విన్నపం అంతటి కూడా నేను వింటున్నాడు, దానికి తగిన సమాధానాన్ని నేను ఇస్తాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే సమాధానము మనం పొందుకుంటే అది మనకెంతో ఆశీర్వాదకరం, అది మనకెంతో దీవెనకరం. ఈ సమాధానం నువ్వు కలిగి ఉంటే నీ మనస్సంతా కూడా ఎంతో ధైర్యంతో నింపబడుతుంది, నీ హృదయం అంతా ఎంతో సంతోషంతో నింపబడుతుంది. ఆ సంతోషము, ఆ ధైర్యము, ఆ నెమ్మది ఈ సంవత్సరంలో దేవుడు నీకు పరిపూర్ణంగా ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిగులుతో, వేదనతో, బహుభారమైన హృదయముతో దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావేమో, దేవుడు అంటున్నాడు, బాధపడద్దు, దిగులు చెందతో, నేను నిన్ను బలపరిచి నీ పట్ల నేను దాచిన ప్రతి మేలును కూడా నీకు అనుగ్రహిస్తాను. నీ ప్రార్థన నేను వింటున్నాను, నీ పైన నా కనుదృష్టి ఉంచాను, నాకు సమీపంగా జీవించమంటున్నాడు దేవుడు. దేవునికి సమీపస్తులుగా మనం ఉందాం. లోకాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుకు సమీపంగా మనము జీవించడానికి ఇష్టపడినట్లయితే ప్రతి మేలును కూడా మనం పొందుకుంటాం. ప్రతి ఆశీర్వాదాన్ని కూడా యేసుక్రీస్తు చేతుల ద్వారా మనం అనుభవించే వారంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేతుల నుండి వచ్చే ఆశీర్వాదము అది ఎంతో గొప్పది, అది ఎంతో బలమైనది. అటువంటి బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అటువంటి బలమైన మేలు నీ కుటుంబంలో చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడావు, నాకు సమీపంగా ఉంటానన్నావు, నా పైన, నా ప్రార్థన పైన
నన్ను కరుణించయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని నీ మేలైన మార్గంలో నడిపించు అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. చూద్దాము అలా ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో. కీర్తనలో 21వ అధ్యాయము, కీర్తన గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు నీవు అతన్ని నియమించినావు. నీ సన్నిధి సంతోషముతో అతన్ని ఉల్లసింప చేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. చాలండి. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం 21వ అధ్యాయం 6వ వచనము. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండినట్లు నీవు అతన్ని నియమించుచున్నావు. ఎవరైతే దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి నీ మనస్సంతా కూడా దేవుని మీద ఉంచి దేవుని మాటతో నీ హృదయాన్ని బలపరుచుకుని ప్రభువును వెంబడిస్తావో, దేవుని వాక్యం అంటుంది నిత్యము ఆశీర్వాదాన్ని నేను నీకు దయచేస్తానంటున్నాడు. నిత్యము కూడా దేవుని ఆశీర్వాదము నేను వెంబడిస్తుంది, నీ కుటుంబాన్ని వెంబడిస్తుంది. దేవుని వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపచేస్తున్నావు. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధానంలో సమృద్ధి ఉన్నది, దేవుని సన్నిధానంలో నీ హృదయానికి నెమ్మది ఉన్నది, దేవుని సన్నిధానంలో నీకు రావాల్సిన ప్రతి మేలు దాచబడి ఉన్నది. ఆ మేలు ఆశీర్వాదాన్ని నిత్యమునికి దయచేస్తారంటున్నాడు దేవుడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము బ్రతికి ఉన్నంత కాలము కూడా దేవుని కృప నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది అనంటే మనం చదివాము కదా దేవుని వాక్యము. దేవుని మీద మనము ఆధారపడినప్పుడు, పూర్ణ హృదయముతో ఆయన మనము వెంబడించినప్పుడు నిత్యము ఆశీర్వాదము పొందేవారుగా ఉంటాం. శ్రమలు అనేకమైనవి వస్తాయి మానవ జీవితంలో, కానీ వాటిని జయించే శక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మనకిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమను జయించాడు, ఆయన మరణాన్ని జయించాడు. ఆ జయ జీవితాన్ని ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యము మనతో ఈ రాత్రి మాట్లాడుతుంది. నిత్యము ఆశీర్వాదాన్ని ఇస్తాను, నా సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నీకు ఇస్తాను. నాకు సమీపంగా జీవించాలి. ఎవరికి సమీపంగా జీవించాలండి? యేసు ప్రభువుకు సమీపంగా జీవించాలి. ప్రతి వారము కూడా దేవునికి సమీపస్తులుగా, లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా మనం బ్రతకాలి. లోకానికి దూరంగా అంటే లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికి దూరంగా, లోకంలో ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు చేయకూడదని, ముట్టకూడదని, అంటకూడదని వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు, వాటికి నువ్వు దూరంగా ఉండి క్రీస్తుకు సమీపస్తురాలుగా నువ్వు జీవించినట్లయితే నిత్య ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము ప్రతి వారు పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య ఆశీర్వాదము కావాలి. దేవుని సన్నిధానంలో ఉన్న సంతోషము 2025లో ప్రతి వారు అనుభవించాలి. దేవుని సేవకులుగా మేము కోరుకుంటున్నాం. సంఘ బిడ్డలైన వారందరూ కూడా దేవుని సన్నిధానంలో ఉన్న సంతోషాన్ని మీ గృహాల్లో మీరు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయనకు సమీపంగా జీవించాలి, ఆయనకు సమీపంగా బ్రతకాలి. ఆయన సమీపంగా జీవించినప్పుడే, ఆయనకు సమీపంగా బ్రతికినప్పుడే మనము దేవుని కార్యాలను చూడగలుగుతాం. అంతంత మాత్రపు భక్తి, అల్ప విశ్వాసము మనం కలిగి ఉంటే దేవునిలో మనం ఎదగలేము, దేవునిలో బలమైన కార్యాలను చూడలేము, దేవుని మేలను సమృద్ధిగా రీతిలో మనం పొందుకోలేము. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, నిత్య ఆశీర్వాదము, నిత్య ఆనందము, దేవుని సన్నిధానంలో ఉన్న సమృద్ధిని ఆయన ప్రజలకు ఆయన అనుభూతున్నాడు. ఎప్పుడంటే ఆయనకు సమీపస్తులుగా జీవించినప్పుడు. ఆయనకు సమీపస్తులుగా నువ్వు జీవించాలి, నీ బిడ్డలు జీవించాలి, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధానంలో దేవుని కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ఎవరి కొరకు బ్రతకాలండి? దేవుని కొరకు మనం బ్రతకాలి. 2024 సంవత్సరంలో ఒకవేళ నీవు దేవునికి ఆయాసకరంగా బ్రతకావేమో, దేవునికి దుఃఖకరంగా జీవించావేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుణ్ణి సంతోషపెట్టే కుమారుడుగా, కుమార్తెగా దేవుని కొరకు బ్రతకాలి. అలా బ్రతికినట్లయితే దేవుని వాక్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. దేవుని వాగ్దానాలను మనం మన జీవితంలో అనుభవించగలుగుతాం. దేవుని సంగమా, మంచి ఈ వాక్యాలను దేవుడు మనకి ఎందుకు వినిపిస్తున్నాడనంటే మనము పాత వారంగా ఉండకూడదు, ఇక
మనసు కలిగి, నూతన స్వభావము కలిగి, దేవుని ఆత్మను, దేవుని వాక్యమును అనుసరించి నడిచేవారుగా ప్రతి వారు కూడా జీవించాలి. అలా జీవించినప్పుడే నిత్య ఆనందము, దేవుళ్ళు ఉన్న సన్నిధి, సంతోషము మనం అనుభవించగలుగుతాము, మనం దేవుని ద్వారా పొందుకోగలుగుతాము. చూద్దాం కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 34. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచు, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనులు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలండి, దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం కదా, దేవునికి సమీపంగా జీవిస్తే మాకు వచ్చే లాభం ఏంటి, దేవునిలో ఎదిగితే మా కుటుంబానికి వచ్చే ఆశీర్వాదం ఏంటి అనే సందేహము కలిగి ఉన్న వారికి దేవుని వాక్యం సమాధానం ఇస్తుంది. నీవు దేవునిలో భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు అంటున్నాడు కదా, ఏ మేలు కొదువ లేకుండా నీకు ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొదువ కొరత వచ్చినప్పటికీ కూడా దాన్ని దేవుడు సమృద్ధిగా మార్చివేస్తాడు. ఎప్పుడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, భయభక్తులు కలిగి ఆయనను ఆరాధన చేసినప్పుడు. దేవుని వాక్యం అంటుంది, సింహపు పిల్లలైనా వస్తూ ఉంటాయి కానీ దేవుని నమ్మిన బిడ్డలకు ఎలాంటి కొదువ, ఎలాంటి కొరత ఉండదు. దేవుని మీద నువ్వు పరిపూర్ణంగా ఆధారపడి భయభక్తులతో ఆయనను వెంబడించే కుమార్తెగా, కుమారుడుగా నువ్వు జీవిస్తే దేవుని వాక్యం అంటుంది, ఏ కొదువ వచ్చినప్పటికీ కూడా దానిని నేను కొరత లేని దానిగా, కొదువ అంతటిని తీసివేసి సమృద్ధైన ఆశీర్వాదాలతో నేను నింపుతాను అంటున్నాను. ఒకవేళ నీ హస్తము కొరతతో ఉన్నదేమో, కొదువుతో ఉన్నదేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బాధపడద్దు, దిగులు చెందద్దు, భయభక్తులు కలిగి దేవుని అనుసరించి ప్రార్థన చేయి. విశ్వాసముతో దేవునిలో పట్టుదలగా నిరీక్షణ కలిగి దేవుని అనుసరించండి. దేవుడు అంటున్నాడు, కొదువుతో ఉన్న నీ హస్తాన్ని ఆయన సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, నేను ఏమి లేని వానిగా, ఏమి లేని దానిగా ఉన్నాను అని బాధపడుతున్నా నీవే నన్ను దేవుడు సమృద్ధితో నింపాడు అని బలమైన సాక్ష్యం చెప్పువానిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు మార్చాడు సంఘంలో ప్రతి కుటుంబాన్ని అటు రీతిగా. ఇంకా ఏ ఒక్కరైనా కొదువులో ఉన్నట్టయితే దేవుడు నీ కొరతను తీసేయబోతున్నాడు. దేవుడు నీ ఇబ్బందిని కొట్టివేయబోతున్నాడు. దేవుడు నీకు సర్వ సమృద్ధిని దయచేయబోతున్నాడు. ఎప్పుడు దయచేస్తాడు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు. ఆయన యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుని వాక్యం అంటుంది, అట్టి రీతిగా ఆయనను ఆరాధన చేసే వారికి ఏమీ కొదువ లేకుండా ఆయన పోషించి నడిపించి జీవింపచేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2025వ సంవత్సరం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, ఏ కొరత రానిక సమృద్ధితోనూ నెమ్మదితోనూ నా బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా మనము దేవుని దగ్గర చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటి అంటే, ప్రభువా, ఒకవేళ నేను నీ యందు భయభక్తులు నిలపలేకపోతున్నానేమో, పరిపూర్ణంగా నీ మీద ఆధారపడలేకపోతున్నానేమో, కన్నీటితో నేను వేడుకునే మనస్సు నేను కలిగి జీవించలేకపోతున్నానేమో, దయతో నన్ను మన్నించు, నా భక్తి జీవితాన్ని మెరుగుపరచు, మరి ఎక్కువగా నేను అనుసరించే కుమారుడుగా, కుమార్తెగా నన్ను మార్చు, నీకు సమీపస్తుడిగా నేను జీవించి, సమీపస్తురాలుగా నేను జీవించి నువ్వు ఇచ్చే మెండైన దీవెనలో ఈ సంవత్సరంలో నేను పొందుకోవాలని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుమేలుగా దీవించుగాక. ఆమేన్. కేక్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. వారు చెప్పి మరి దాన్ని సిద్ధపరిచి దేవుని మందిరంలోకి తీసుకొచ్చారు. మరి వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించులాగా ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రతి వారు వర్ధిల్లాలి. మరి దైవజనులు ఒకటే ప్రార్థన చేసేవారు, చిన్న పిల్లలుగా ఉన్న వారిని, చిన్న వయసు నుంచి దేవుని మందిరంలో ఎదిగిన వారిని వారి తల్ల మీద చేతులు ఉంచి, మా తల్లి అయినా నా తండ్రి అయినా ప్రార్థన చేసేవారు, ప్రభా ఈ బిడ్డలు మీరు దీవించండి, మీరు మంచి ప్రయోజకులు అవ్వాలి, మీరు భవిష్యత్తులో దీవెనకరంగా ఉండాలి, మీరు బలమైన స్తంభాలుగా దేవుని మందిరంలో ఉండాలి అని చెప్పి చిన్న బిడ్డలైన వారిపైన చేతులుంచి చిన్నతనం నుంచి ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేయడం జరిగింది. నిజానికి దేవుడు వారిని అట్టి రీతిగా అభివృద్ధిపరిచాడు, ఆశీర్వదించాడు.
మన మధ్యలో ప్రేమ్, జీవన్, అలాగే విక్టర్ పాల్, తేజ, అలాగే జాషువా ఈ బిడ్డలందరూ కలిసి ఈ కేక్ సిద్ధపరిచారు. వారు మాత్రమే కాదు కానీ సంఘంలో ఇంకా ఎవరి బిడ్డలతో కుటుంబంలో ఫలింపులోకి వచ్చింది. ప్రతి వారు కూడా సంతోష సమాధానాలు కలిగి దేవుని మందిరంలో దేవుని ఆరాధన చేస్తున్నారు. అందులో బట్టి మనం అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కేక్ కటింగ్ ఉంది. యేసయ్య జన్మించే నీ కొరకే, యేసయ్య జన్మించే నా కొరకే, యేసయ్య జన్మించే మన కొరకే. పాటలే పాడెదము, నాట్యమే ఆడెదము. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. హ్యాపీ 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 క్రిస్మస్, మేరీ 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 క్రిస్మస్. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి ఆయనకు మహిమకరంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో ప్రార్థన మరి చేస్తూ దేవుని దగ్గర కనిపెడుతూ, ప్రభా ప్రతి పనిలో మీరు ఉండండి, ప్రతి విషయం అందరూ కూడా మీరు మాకు ముందుగా వెళ్ళి ప్రతి దానిలోనూ కూడా మీకు మహిమ వచ్చు రీతిగా అన్ని ఏర్పాట్లలో మీరు ఉండండి అని దేవుని దగ్గర ఎంతగానో ప్రార్థన చేసినాం. మరి మా తల్లిదండ్రులు అటు రీతిగానే ప్రార్థన చేసేవారు. ప్రతి చిన్న విషయానికి ప్రార్థనతోనే దేన్నైనా ప్రారంభించేవారు. అదే బిడ్డలుగా మాకు నేర్పారు. అది సంఘ బిడ్డలని మీకు కూడా అదే తర్పితను ఇచ్చి దేవుళ్ళు మిమ్మల్ని పెంచడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు ఈ విధంగా దైవజనులు దేవుని రాజ్యానికి చేర్చబడినప్పటికీ కూడా దేవుని పరిచర్య కేవలం దేవునికి మహిమకరంగా ఆయన జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనుషులకు కాదండి, ఇది ఏ ఒక్కరికి ఘనత కాదు, ఏ ఒక్కరికి కూడా గొప్ప కాదు, కానీ కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే మహిమకరంగా ఈ పరిచర్యను దేవుడు ముందుకు కొనసాగిస్తున్నాడు. ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలో ఇంకా దేవుని సంఘము, దేవుని పరిచర్య ఇంకా బహుబలంగా జరుగులాగా, దేవుని సంఘము ఇంకా అభివృద్ధి అయ్యి ఆయా స్థలాల్లో దేవుని సువార్త ప్రకటింపబడులాగన మరి దైవజనులను మేము దేవుని శక్తిని పొందుకున్న వారినై ఇంకా బలంగా దేవుని కొరకు వాడబడులాగన మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన మాత్రమే ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ఇది నా తండ్రి నా తల్లి పాటించారు, అతి రీతిగా నువ్వు బ్రతికాను. మరి మేము కూడా అదే రీతిగా దేవునిలో అడుగులు వేస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాము. కార్యాలను దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలను జరిగించేది యేసుక్రీస్తు ప్రభువు అండి. మనుషుల ద్వారా జరిగేది కాదు, కానీ దేవుడు మాత్రమే ప్రతి కార్యాన్ని జరిగించి ఎలాంటి లోటు ఎక్కడ రానియకుండా సమస్త భారాన్ని ఆయన మోసి సంఘ బిడ్డలను దేవుడు బలపరిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేరేపణ దేవుడు దయచేసి మందిరంలో ఏమి ఇంటి రీతిగా జరిగించాలో ప్రతి దానిని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఇందును బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన మరి ఎక్కువగా చేద్దాం. ఇంకా దేవుని పరిచర్య బలంగా దేవుడు జరిగించుకునేలాగా మరి సమయంలో అందరము పైకి లేచి నిలబడినట్లయితే